హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటంటే భారీ వర్షాలు 10 డేస్ నుంచి జరుగుతున్నాయి కాబట్టి చిన్నపిల్లలను జాగ్రత్త ఉంచుకోవాలండి. బయటికి పోయి ఆ వర్షాలు తలుస్తాయి, జలుబు జ్వరం అనేది అనేక రోగాలు అనేది వస్తాయి. కావున పిల్లలను సేఫ్టీ సైడ్ మంచిగా తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తారో దృష్టి పెట్టి ఉండాలి. మురికి గుంటలు కాలువలు ఇలా పోయి కొందరు పిల్లలు ఈతలో పోయి సుధా చనిపోయే అవకాశాలు ఉంటాయి. కొందరు ఏంటంటే బయటికి వెళ్తుండే వర్షాలు అనేవి బాగుంటాయి. స్కూల్లో పోయేటప్పుడు అయితే చక్కగా వాళ్ళను రెయిన్ కోట్ కానీ గొడుగు కానీ ఇలా వాళ్ళకి వేసి పంపితేనని జ్వరాలు రావు. అదే జ్వరం వచ్చితే ఒక హాస్పిటల్ టెస్టులకైనా పోతే మినిమం 1000 నుంచి 10,000 వరకు ఖర్చులు అవుతాయి. దానివల్ల మనం ముందే జాగ్రత్తగా ఉంటే మనకు అమౌంట్ అవసరం లేదు, అసలు హాస్పిటల్ ఓడుసుడు అవసరం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ప్రైవేట్ ఉన్నాయి. మీకు అమౌంట్ ఉంటే ప్రైవేట్ పోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్. అది టాబ్లెట్, ఇది టాబ్లెట్ సేమ్. దానికి దీనికి ఈక్వల్ అని ఏం లేదు. ఇంజక్షన్ల వల్ల సుధా కవరేజ్ అనేవి ఉంటాయి. కావున అసలు మనం కరెక్ట్గా ఉంటే హాస్పిటల్ పోయే అవకాశాలు ఉన్నాయి. రోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. సెల్ ఫోన్లకు చాలా దూరం ఉంటే రోగాలు అనేవి రావు. ఎందుకనంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు లేవగానే ఈవినింగ్ అయిందంటే 6:30 నుంచి 10:30 3 o'clock వల్ల సెల్ ఫోన్లు పట్టుకొని టైంపాస్ చేసే కన్నా మీరు చక్కగా స్టడీ గురించి ఆలోచించుకొని దాని మీద అవగాహన పెంచుకొని మీ భవిష్యత్తు అనేది బాగుంటుంది, మీ బంగారు జీవితం అనేది బాగుంటుందని ప్రతి ఒక్కరు మంచిగా చదివి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మై నేమ్ ఈజ్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబర్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేస్తే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తానని ప్రతి ఒక్కరికి నా నమస్కారము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.